దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. లీగ్ మ్యాచెస్ అయిపోయాయి. ప్లే ఆఫ్ దశకు వచ్చేసింది. పాయింట్ల పట్టికలో 4 స్థానాల్లో 1వ స్థానంలో పంజాబ్ ఉంటే 2వ స్థానంలో ఆర్సీబీ ఉంది. 3వ స్థానంలో గుజరాత్ ఉంటే 4వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైన మ్యాచ్ గుజరాత్ టైటన్స్ ముంబై. ఎవరు ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఓడిపోయినా కానీ తట్టాపుటా చదువుకొని ఇన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం నిలపాలి. కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే ప్లే ఆఫ్లో అత్యంత కీలకమైన రెండవ మ్యాచ్ ఏంటంటే గుజరాత్ టైటన్స్ అలాగే ముంబై ఇండియన్స్. గ్రూప్ స్టేజ్లో పాయింట్ల పట్టికలో 3-4 స్థానాలు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు గెలిస్తే ప్లే ఆఫ్ 1లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతోటి వీళ్ళు ఆడాల్సి వస్తుంది. వాళ్ళతోటి గెలిస్తే అప్పుడు వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. లేకపోతే ప్లే ఆఫ్ ఫైనల్కు ఒకటే అవకాశం. అక్కడ గెలిస్తే డైరెక్ట్ ఫైనల్. అంటే ప్లే ఆఫ్ 2 వాళ్ళకు 2 మ్యాచ్లు ఉంటాయి. ఆ 2 మ్యాచ్ల 2 గెలిస్తే ఫైనల్కు. కాకపోతే ఇక్కడ గుజరాత్ని ముంబైని వేధిస్తున్నది ఫారెన్ ప్లేయర్ల కొరత. ఫారెన్ ప్లేయర్లు వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ కీలకమైన ఆటగాళ్ళు ఎవరంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్. ఈ ఆటగాళ్ళు అత్యంత కీలకం మన ఐపీఎల్లో. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది. అలాగే వెస్టిండీస్కి, ఇంగ్లాండ్కు వన్డే సిరీస్ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. ఐపీఎల్ నుంచి నిష్క్రమించేస్తున్నారు. చాలామంది ప్లేయర్లు వెళ్ళిపోతున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్కు, ముంబై ఇండియన్స్కు చావుదే బెయ్యి దెబ్బతోటి. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్ లేకపోతే 2 టీంలు కొంచెం నెమ్మది పడతాయి. కాకపోతే ముంబై ఇండియన్స్ చాలా పటిష్టంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ చూసుకుందాం. గుజరాత్ టైటాన్స్లో ఫారెన్ ప్లేయర్ ఎవరున్నారు? గుజరాత్ టైటాన్స్లో ఫారెన్ ప్లేయర్లు రుదర్ఫర్డ్, జోస్ బట్లరు, అలాగే బౌలర్ రబడా, అలాగే బౌలరు కోట్జీ. ఈయన బౌలర్ ఈయన. ముంబై ఇండియన్స్లో ఫారెన్ ప్లేయర్లు విల్ జాక్స్, రియాన్ రికెల్టన్, ట్రెంట్ బోల్డ్, శాంట్నర్, జానీ బెయిర్స్టో. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే జానీ బెయిర్స్టో స్వదేశీ, అంటే వాళ్ళ సిరీస్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ ఆడే అవకాశం అయితే కనబడుతుంది. జానీ బెయిర్స్టో నెక్స్ట్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్కు. అయితే గుజరాత్ టైటాన్స్కు, ముంబై ఇండియన్స్కు స్వదేశీ ప్లేయర్లు అత్యంత కీలకం. గుజరాత్ టైటాన్స్ చూసుకున్నట్లయితే సాయి సుదర్శన్, అలాగే శుభమన్ గిల్ కెప్టెన్, అలాగే రాహుల్ తెవాటియా. ముంబై ఇండియన్స్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, అలాగే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అలాగే నమన్ ధీర్. వీళ్ళు చాలా కీలకం. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్. కాకపోతే ముంబై ఇండియన్స్ని ఇప్పటిదాకా ముందు నడిపించిన రియాన్ రికెల్టను, అలాగే విల్ జాక్స్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అలాగే బౌలింగ్లో ట్రెంట్ బోల్డ్, శాంట్నరు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. గుజరాత్ టైటాన్స్ని ముందుండి నడిపించింది బౌలర్లలో రుదర్ఫర్డ్, అలాగే రబడా. వీళ్ళిద్దరు ముందుండి నడిపించారు బౌలింగ్లో. కాకపోతే గుజరాత్ టైటాన్స్కు దెబ్బ ఏంటంటే హార్డ్ హిట్టర్ జోస్ బట్లర్ వెళ్ళిపోతున్నాడు. ఈ పరంగా చూసుకున్నట్లయితే ఫారెన్ ప్లేయర్ లేకపోయేసరికి 2 టీంలు చతికిలో పడే అవకాశం ఉన్నా కానీ ముంబై ఇండియన్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ ఓపెనర్లు విల్ జాక్స్, అలాగే రియాన్ రికెల్టన్ వెళ్ళిపోయినా కానీ బ్యాటింగ్ లైనప్లో ముంబై ఇండియన్స్ చాలా పటిష్టంగా ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ తోటి చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే గుజరాత్ టైటాన్స్కు బౌలింగ్లో మహమ్మద్ సిరాజు, ఇషాంత్ శర్మ వీళ్ళే ప్రధాన పాత్ర పోషించాలి. ఇప్పుడు వీళ్ళు రాణిస్తేనే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ నుంచి వెళ్ళి ఫైనల్కి ఇంకో మ్యాచ్ దూరంలో ఉంటుంది. అలాగే ముంబై ఇండియన్స్లో ఇక చెప్పక్కర్లేదు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ అత్యంత ప్రమాదకరం. జస్ప్రీత్ బుమ్రా, అలాగే హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, శాంట్నర్ కూడా ఉండేట్లో కానీ స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. కాకపోతే గుజరాత్ టైటాన్స్లో సిరాజు, ఇషాంత్ శర్మ అత్యంత కీలకం. ముంబై ఇండియన్స్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్ వీళ్ళ కీలకం. అయితే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ లాస్ట్ 5 మ్యాచ్లు చూసుకున్నట్టయితే గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్లు గెలిస్తే ముంబై ఇండియన్స్ మాత్రం 1 మ్యాచ్ గెలిచింది లాస్ట్ 5 మ్యాచెస్లో. అయితే ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం విన్నింగ్ పర్సంటేజ్ ఎవరిదంటే గుజరాత్ టైటాన్స్ లాస్ట్ 5 మ్యాచ్లో 4 గెలిచినప్పటికీ వాళ్ళకు విన్నింగ్ పర్సెంట్ 38% ఇస్తున్నా. ముంబై ఇండియన్స్కు 62% ఇస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్కు మొదట పడి తర్వాత లేవడం, తర్వాత పడి మళ్ళీ లేవడం అలవాటే. కానీ గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ అద్భుతమైన కెప్టెన్ తోటి కొత్త కుర్రాడు నడిపిస్తున్నాడు. కానీ ముంబై ఇండియన్స్కు అనుభవం అత్యంత కీలకం. అందరు అనుభవజ్ఞులైన ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళు అత్యంత ప్రధానమైన ఆటగాళ్ళు. వీళ్ళు ముంబై ఇండియన్స్ని 5 సార్లు అంటే కప్పు కొట్టే దిశగా తీసుకెళ్ళిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీళ్ళతో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా కలిశారు. ఇప్పుడు వీళ్ళకి కొత్త కుర్రాడు నమన్ ధీర్ కలిశారు. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో గుజరాత్ టైటాన్స్ పై చేయి అయినా కానీ
ప్లే ఆఫ్ 2లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌కు బౌలర్ల కొరత లేదు, బ్యాటర్ల కొరత లేదు. కానీ గుజరాత్ టైటాన్స్‌కు బౌలింగ్ సమస్య. మహమ్మద్ సిరాజ్ ఒక మ్యాచ్‌లో రాణించాడు, ఇంకో మ్యాచ్‌లో రాణించాడు. ఇషాంత్ శర్మ గురించి మీకు తెలిసింది. కానీ బ్యాటింగ్‌లో కూడా శుభమన్ గిల్, రాహుల్ తెవాటియా అంటే షారుఖ్ ఖాన్, సాయి సుదర్శన్ కొంచెం స్లో ప్లేయర్లు. కానీ ముంబై ఇండియన్స్‌కు హార్డ్ హిట్టర్లు రోహిత్ శర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, నమ్మద్దు. మొత్తానికైతే చూసుకుంటే ప్లే ఆఫ్ 2లో అత్యంత రసవత్తరంగా మారుతున్న వల్ల అంటే విదేశీ ప్లేయర్లు వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోయినా కానీ ముంబై ఇండియన్సే పై చెయ్యి. ఖచ్చితంగా ప్లే ఆఫ్ 2లో అంటే ప్లే ఆఫ్ 2 మ్యాచ్ల ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలిచి ప్లే ఆఫ్ 1లో ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళ మీద పై చేయి సాధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ 2లో ఎవరు పై చేయి సాధిస్తారు. నా అనాలిసిస్ ప్రకారం ముంబై ఇండియన్సే ఖచ్చితంగా గెలుస్తుంది. For more updates, please subscribe Dutta Media.